వింటున్నారు తెలంగాణ సమాచార్. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలి. కార్మికులపై రోజురోజుకు పెరుగుతున్న వేధింపులను ఆపాలి. పెనాల్టీ విధానాన్ని రద్దు చేయాలి. తేదీ 27/11/2024 నాడు ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ TUCI. ఈ కార్యక్రమములో PSCWTUCI నాయకులు కొయ్యడ శంకర్, మాట్ల సమ్మయ్య, శనిగరపు కృష్ణ, వి కనకయ్య, గంగుల వెంకటేష్, గాజుల రమేష్, గడ్డిరాజు, చిన్నయ్య, నేరెళ్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. విప్లవ అభినందనలతో తోకల రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ TUCI. కనీస వేతనాల అమలు కోసం, హై పవర్ కమిటీ వేతనాల అమలు కోసం, అదేవిధంగా జీవో 22 అమలు కోసం తదితర డిమాండ్ల సాధనకై సింగరేణి వ్యాప్తంగా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం అన్ని డివిజన్లలో కొనసాగుతూ ఉన్నది. దానిలో భాగంగా RG1లో కూడా ఈ వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో గెలిచిన నెల రోజుల్లో వేతనాలు పెంచుతామన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది కాలం గడిచినప్పటికీ కూడా ఒక్క పైసా వేతనం కూడా పెంచలేదు. 5,000 రూపాయల లాభాల వాటా ఇచ్చి చేతులు దులుపుకున్నది. ఆ విధానాలను నిరసిస్తున్న సింగరేణి వ్యాప్తంగా మళ్ళీ సింగరేణి వ్యాప్తంగా ఉద్యమించేందుకు ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనాడు సింగరేణి వ్యాప్తంగా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, అదేవిధంగా కోల్బెల్ట్ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, అసెంబ్లీ సమావేశాల్లో చెలో అసెంబ్లీ కార్యక్రమం కూడా చేపట్టేందుకు రాష్ట్ర కార్యవర్గం కూడా కొత్తగూడెంలో నిర్ణయం చేసింది. అదేవిధంగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అమలుగా అన్నటువంటి కనీస వేతనాలు అమలుగా అన్నటువంటి డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి, వారికి కూడా అమలు చేయాలి. 5,000 బోనసు ఇంకా చాలా సెక్షన్లలో కూడా రాలేదు, వారికి కూడా అమలు చేయాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. B కేటగిరీ వేతనాన్ని రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా వృడా కిందికి చేర్చినటువంటి ప్రభుత్వం అదే దిశలో ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా B కేటగిరీ వేతనాన్ని తక్షణమే అమలు చేసే విధంగా సింగరేణి యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే అవసరమైతే సింగరేణి వ్యాప్తంగా మళ్ళీ సమ్మెకైనా కూడా సిద్ధంగా ఉండాలనేసి మేము ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.